అంత బిజీగా కష్టపడుతూ మీ చీర కట్టుకో ప్రత్యేకమైన అందం అప్పట్లో. చీర ముందర రాదు నాకు. రాదా? నాగేశ్వరరావు ఏం అన్నపూర్ణమ్మ గారు అన్నమాట నాగేశ్వరరావు గారితో, ఏమిటి మీరు నేర్పకూడదా, ఆడవేషాలన్నీ వేస్తున్నారు కదా, కృష్ణమారి సరిగా చీర కట్టుకుని రాదు అని అనేవారా? అంటే చూడు అన్నపూర్ణమ్మ ఇలా అంది ఏంటండి, నాగేశ్వరరావు గారు కొంచెం నేర్పారు. యాక్చువల్లీ నేర్పండి సెట్ లో కొంచెం సరి ఇలా కట్టుకోవాలని చెప్పేవాళ్ళు. తర్వాత బాగా కట్టుకున్నాను. మీరు 2 జళ్ళు బాగా వేసేవారు కదా? నాకు చాలా ఇష్టం 2 జళ్ళు అంటే. చిన్నప్పటి నుంచి పాడదావని వేసుకొని 2 జళ్ళు వేసుకొని ఉండేవాళ్ళం. ఏ హీరోతో మీకు బాగా పేరు బాగా సెట్ అయింది అనిపించింది? నేను రామారావు గారితోనూ, రామారావు గారు నాగేశ్వరరావు గారితోనూ సెట్ అయింది బాగా. వాళ్ళిద్దరితోనూ మంచి పేరు వచ్చింది. వాళ్ళతోనే యాక్ట్ చేయండి అని రాసేవాళ్ళు నాకు లెటర్స్. అయ్యో టెరిబుల్, ఇంకెవరితో యాక్ట్ చేయకండి, వాళ్ళతోనే యాక్ట్ చేయండి. నేను మానేశాక మాత్రం నిజంగా నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే హయ్యెస్ట్ ఫ్యాన్ మెయిల్ వచ్చేసింది. ఎందుకు మానేశారు మాకు? అప్పటికే నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసి 110 తెలుగు పిక్చర్లు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నా కదా. ఎందుకు మానేశారు, అయ్యో మీరు యాక్ట్ చేయాలి అని లెటర్స్. అప్పుడే మనసు పీకలేదా? మళ్ళీ ఒకసారి ఎంత పొరపాటు చేశాను అనిపించింది. కానీ ఇంకా వెళ్ళకపోతే అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే సెటిల్ అయిపోవాలి కదా. ఇంకా తర్వాత క్యారెక్టర్ రోల్స్ బలవంతం చేస్తే కొన్ని యాక్ట్ చేశారు. తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషలు నటించారు. హిందీలో కూడా నటించారట కదా మీరు? హిందీలో ఒక పిక్చర్ నటించాను. తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది. అస్తమాను బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకో నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంతగా? తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను, కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకని మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు, మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే దాంట్లో ఫస్ట్ వాగ్దానంలో నా కంటి పాపలో నిలిచిపోరా, చాలా ఇష్టం. గుడిగంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి. దూరాన నీలి మేఘాలు అనే పాట. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం పాపులర్ సాంగ్. పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ ఇది. డాన్సులు ఉండేవా అప్పట్లో? సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా ఎక్కువ. తర్వాత తరంలో స్టెప్లు వచ్చాయి. అప్పుడు అంతకు ముందు అంతా సిగ్గుపడ్డం, తిప్పడం, ఎక్స్ప్రెషన్స్ ఇవే. భలే పాటలు అవి. ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు. అది నువ్వంటే నాకెందుకు అంత ఇది ఇంత ఇది. ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది అందులో చాలా. మీ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి. అవునవును. దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా? డైరెక్టర్లు గ్రహించారా అది ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి? లేదు, నేను అలాంటిది ఏమి స్పెషల్ గా ఏం చేయలేదు. వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు, నేను యాక్ట్ చేసేదాన్ని. అంతేనా? అఫ్ కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు? ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని. ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం, అక్కడ గార్డెన్ చాలా బాగుండేది. అంటే తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అనమాట. ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. చెప్పండి. ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు, అయినా అడిగేస్తున్నాను. 75 దాటింది.